కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. రచన వంజారి రోహిణి. ఆడపిల్లకు ఆనందం, పెండ్లి, సంసారం, పిల్లలు వీటిల్లోనే ఉంది అనుకున్న మాధుర్య మీనత్త ద్వారా అసలైన జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటుంది. ఇంకా కథలోకి వెళ్దాం. గట్టిగా హారన్ రోగడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటకు వచ్చిన మాధుర్య ఎదురుగా వస్తున్న కారును గుద్దుకోపోయి త్రుటిలో స్కూటీని పక్కకు మళ్లించింది. ఎంత ప్రమాదం తప్పింది! అప్పుడు చూసుకుంది తను పరధ్యానంలో పడి గమనించకపోవడంతో ఎప్పుడో కాలేజీ దాటి చాలా దూరం వచ్చేసింది. ఎక్కడ లేని నీరసం వచ్చేసింది ఆయనకు. ఈ పెళ్లి చూపులు తన చావుకొచ్చాయి అనుకుంటూ స్కూటీని వెనక్కు మళ్లించింది. కాలేజీలోకి వచ్చేసరికి 11 అయింది. ఇంకా ఆ రోజు క్లాసులు సరిగ్గా తీసుకోలేకపోయింది. పని అంతా అన్యమనస్కంగానే చేసింది మాధుర్య. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసి 2 స్పూన్లు బెండకాయ కూర అన్నం తినగానే మళ్ళా పరధ్యానంలోకి వెళ్ళిపోయింది. తను అందరిలాగే పెళ్లికి ఎదిగిన ఓ ఆడపిల్ల. తనకు కూడా పెళ్లి గురించి, తన వైవాహిక జీవితం గురించి ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు. పెళ్లి చూపులంటే ప్రతిసారి గుండె నిండుగా పెట్టుకున్న ఆశలు తను వాళ్ళకి నచ్చలేదు అని వెళ్ళిపోవడంతో తన ఆశలు కూడా కొండెక్కి వెళ్ళిపోయేవి. తినకుండా ఆ పరధ్యానమేమిటి మాధుర్య? అఖిల భుజం తట్టి అడగడంతో ఈ లోకంలోకి వచ్చి సాయంత్రం తన పెళ్లి చూపుల గురించి చెప్పింది మాధుర్య. అఖిల తన కో-లెక్చరర్. మాధుర్య అదనమాట నీ పరధ్యానానికి కారణం. ఇప్పటికే టైము 3 అయ్యింది. నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ సంబంధం కుదిరిపోవాలి నీకు. ఆల్ ది బెస్ట్ అంది అఖిల మనస్ఫూర్తిగా నవ్వుతూ. ఇంకా ఒక్క క్షణం కూడా కాలేజీలో ఉండాలనిపించలేదు మాధుర్యకు. ఎదురెళ్ళి తీసుకువచ్చే మర్యాదలు, పలహారాలు అన్నీ పూర్తయినాయి. మాటల్లో అబ్బాయి పేరు వసంత్ అని తెలిసింది మాధుర్యకి. ఆతృత పట్టలేక తలుపు సందులోంచి చూసింది. సుజాతమ్మ వారిస్తున్నా వినకుండా. పేరులాగే వసంతరాగమంతా ఆహ్లాదంగా, హుందాగా అనిపించాడు వసంతు మాధుర్య. ఇంకా అమ్మాయిని తీసుకురండి. ఆ మాట పిల్లన గ్రోవి నుంచి వెలువడిన మురళీనాదంలా అనిపించింది మాధుర్యకు. ఆ రోజు మాధుర్య బాబాయ్ ముకుందం ఆయన భార్య శకుంతల వాళ్ళకి సహాయంగా వచ్చారు. అప్పటికి ఎన్నోసార్లు పెళ్లి చూపుల తంతు జరిగినా అదే మొదటిసారి అన్నట్లు పిన్ని శకుంతల వెంట నెమ్మదిగా వచ్చి సోఫాలో తండ్రి పక్కన ఒద్దికగా కూర్చుంది మాధుర్య. పట్టుచీర భారీ నగలతో ప్రదర్శనా బొమ్మలా కాక తన అభిరుచికి అనుగుణంగా పాలరోజా రంగు చిన్న గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న షిఫాన్ చీర, మెడలో చిన్న గొలుసు, చేతులకు 2 బంగారు గాజులు, అంతే తన అలంకరణ. నడుమును దాటే ఒత్తైన పొడవాటి జడ ఆమెకు ఓ ఆకర్షణ. జడలో నిండుగా మల్లెలు. అంతవరకు గలగల సాగిపోతున్న వారి మాటల ప్రవాహం మాధుర్య రాకతో ఒక్కసారిగా గాంభీర్యాన్ని సంతరించుకుంది. ఏదో ఉపద్రవం ముంచుకొచ్చే ముందు ఉన్న నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. ఏం చదువుకున్నావమ్మా? ఏదో ఒక ప్రశ్న అడగాలని అడిగినట్టు అన్నాడు వసంత్ నాన్న విద్యాసాగర్రావు. ఎంఏ పూర్తి చేశాను. డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను వినయంగా చెప్పింది మాధుర్య. మరో 10 నిమిషాల కాలం 10 గంటల్లా సాగింది. బాబు వసంత్, నువ్వు అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడుగు బాబు అంది సుజాతమ్మ. ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు వసంత్. తర్వాత ఏం సంభాషణ జరుగుతుందో తెలిసిపోయింది మాధుర్యకి. అప్పటికే చాలాసార్లు అనుభవమై ఉండడంతో అనుభవ సత్యంగా అదే జరిగింది. అమ్మాయిని లోపలకు తీసుకువెళ్ళండి సుజాత గారు. వసంత్ వాళ్ళమ్మ నోటి నుంచి ఆ మాట రాగానే మాధుర్య లోపలికి వచ్చేసింది. మరో 5 నిమిషాల తర్వాత మేము వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తాం వసంత్ వాళ్ళ నాన్న అన్నారు. 1 వారం రోజులు గడిచింది. ఆ వారం రోజులు ఆ ఇంట్లో నిశ్శబ్ద యుద్ధం జరిగింది. అప్పుడప్పుడు సుజాతమ్మ మాత్రం అబ్బాయి బంగారంలా ఉన్నాడు, వీళ్ళకి మన మాధుర్య నచ్చితే చాలు అంటూ తనకు గుర్తుకు వచ్చిన దేవుళ్ళందరికీ రకరకాల మొక్కులు మొక్కేసింది. ఏ క్షణంలో ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని
అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడసాగారు. మాధుర్య మనసు వసంత్తో తన మమతల పందిరి అల్లుకోసాగింది. తన ప్రమేయం లేకుండానే ఇంతకు ముందర పెళ్లి చూపులకు వచ్చిన ఎవ్వరూ పెద్దగా తన మనసుని కదిలించలేదు. ఎందుకో వసంత్ తన మనసుకు చాలా దగ్గరగా వచ్చాడు. చాలా సంస్కారవంతుడిగా అనిపించాడు. అయినా తను అతనికి నచ్చుతానో లేదో అనే సందేహంతో అసలు నిద్ర పట్టేది కాదు మాధుర్యకి. అందరి ఉత్కంఠతకి తెరదించుతూ ఓ రోజు సాయంత్రం వసంత్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్. రాజారావు ముఖంలో మారే కలలను బట్టి వాళ్ళు ఏం చెప్పారో పూర్తిగా అంచనా వెయ్యలేకపోయారు మాధుర్య, సుజాతమ్మలు. శాంతం మాట్లాడి నిస్తేజంగా సోఫాలో కూర్చుండిపోయాడు రాజారావు. షరా మామూలే అన్నట్టు. అమ్మాయి నల్లగా ఉంది అని చెప్పలేక అంతా బాగుంది అనుకున్నాము, కానీ వాళ్ళిద్దరి జాతకాలు కలవడం లేదు అంటండి. మీరు వేరే ప్రయత్నం చేసుకోండి అంటూ నీళ్లు నములుతూ చెప్పాడమ్మా వసంత్ వాళ్ళ నాన్న. విచారవదనంతో చెప్పాడు రాజారావు. ఎప్పుడూ లేనిది ఆ రోజు సుజాతమ్మ ఓర్పు నశించి, నేను భయపడుతూనే ఉన్నాను, ఇలాంటిదేదో వినాల్సి వస్తుందని. అనుకున్నంత అయింది. దీని ముఖాన పెళ్లి రాత రాసి పెట్టి లేదు. మన ముఖాన సంతోషపడే రాత కూడా లేదు. దారిద్రం చుట్టుకుంది ఇంటికి. దీని రూపంలో కూతురు బాధపడుతుందని విచక్షణ లేకుండా అరుస్తూ కన్నీటిని చీరకొంగుతో తుడుచుకుంది సుజాతమ్మ. మతి ఉండి మాట్లాడుతున్నావా సుజాత? నువ్వు కన్న బిడ్డను పట్టుకొని అంత మాటలు అంటున్నావు. అది ఏం తప్పు చేసిందని? దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇంకా ఈ విషయం మర్చిపోదాం అంటూ కూతురి వైపు కాస్త జాలిగా చూశాడు రాజారావు. ఆ చూపులకు తట్టుకోలేకపోయింది మాధుర్య. ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ తనని పళ్ళెత్తి మాట అనని అమ్మ ఆ రోజు అలా అనేసరికి తట్టుకోలేకపోయింది. ఎన్నిసార్లు పెళ్లి చూపులు జరిగినా, ఎంతమంది తనను నిరాకరించినా అప్పుడు తనకి పెద్దగా బాధ అనిపించలేదు. కానీ వసంతి మీద తనకి తెలియకుండానే ఎన్నో ఆశలు పెట్టుకుంది మాధుర్య. వాళ్ళు తనని వద్దనడం ఓ పక్క, ఎప్పుడూ లేనిది తల్లి చీత్కారం, తండ్రి జాలి చూపులు తట్టుకోలేకపోయింది. కాలేజీ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోయింది. తను కట్టుకున్న ఆశల గూడు పెను తుఫానికి చెదిరిపోయినట్టు, దావానంలో మాడి మసైనట్టు విలవిలలాడింది. 4 రోజుల్లోనే తను నిస్తేజ స్థిలలా మారిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మాధుర్య క్లాసు అటు పూర్తయి ఇటు స్టాఫ్ రూమ్కి వచ్చిందో లేదో సెల్ మ్రోగింది. సెల్ స్క్రీన్ మీద చూసి అమ్మ దగ్గర నుంచి అనుకుంటూ నిరాసక్తంగా సెల్ ఫోన్ ఆన్ చేసింది మాధుర్య. ఫోన్ ఆన్ చేయగానే మధు, మీ రమణ పెద్దనాన్న చనిపోయారని ఇప్పుడే ఊరి నుంచి ఫోన్ వచ్చింది. నేను నాన్న ఊరికి వెళ్తున్నాం. ఇంటి తాళాలు మన పక్కింటి వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నాం. రాత్రికి మేము అక్కడే ఉంటాం. తిరిగి ఎప్పుడు వచ్చేది మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేసింది సుజాతమ్మ. మాధుర్య జవాబు కోసం చూడకుండా, అయ్యో రమణ పెద్దనాన్న చనిపోయారా? 3 నెలల క్రితం ఊరు వెళ్ళినప్పుడు చాలా హుషారుగా తనను తీసుకొని వెళ్ళి వాళ్ల పొలాలు తోటలు అన్నీ చూపించారు. పాపం ఏమైందో అనుకుంది. మొదలే మనసు బాగాలేదు. ఇప్పుడు ఈ వార్త. ఇంకా పని మీద మనసు లగ్నం చేయలేకపోయింది మాధుర్య. తలనొప్పి కూడా మొదలయ్యింది. అఖిలకి చెప్పి ఇంటికి వెళ్ళాలని ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరింది మాధుర్య. పక్కింట్లో తాళాలు అడిగి తీసుకుని ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కునే ఓపిక కూడా లేక మంచం మీద వాలిపోయింది. ఆ రోజెందుకో ఎవరూ పిలవకుండానే వచ్చి వరద ఊరిని ముంచెత్తినట్టు తనకి తెలియకుండానే కన్నీళ్లు వరదలై తలగడ్డని తడిపివేశాయి. ఎంతసేపు అలా చేతనంగా ఉండిపోయిందో తెలియలేదు ఆమెకి. బాగా పొద్దు వాలిపోయి చీకట్లు కమ్ముకోసాగాయి. అచేతన అవస్థో మగత నిద్రో తెలియని మాధుర్య ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. గదంతా చీకటితో నిండిపోయి ఉంది. తన మనసులో లాగే మెల్లగా లేచి లైటు వేసి
వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కు వచ్చింది. చెదిరిపోయిన ఆలోచనలని మళ్ళీ ఒక్కొక్కటి చేరి చెదపురుగుల్లా మనసుని తొలిచేస్తున్నాయి. అద్దం ముందు నిలబడి తనని తాను చూస్తుంది మాధుర్య. చామన ఛాయ కంటే కాస్త నలుపు. ఇదేనా, ఈ ఒంటి రంగేనా నా మొత్తం జీవితానికి నల్లటి రంగు పొలిగింది? ఈ చీకటి రంగేనా నా ఆశల పందిరిని అంధకారంలోకి నింపింది? ఇంకా ఈ జీవితం ఇంతేనా? ఎవరికీ తను నచ్చక ఇలా జీవితాంతం కన్యగానే మిగిలిపోవలసిందేనా? అమ్మా నాన్నలకు తను ఉదిబండ కావాల్సిందేనా? తన వల్ల బాధ తప్ప అమ్మా నాన్నలకు ఉపయోగం ఏమి ఉంది? తను ఇంక ఎందుకు బతకాలి? ఆలోచనలు అదుపు తప్పుతూ తనను అధపాతాళానికి నెట్టివేస్తున్నాయి. మనసు నిండా అలుముకున్న నిరాశ కిలల్లా కమ్ముకుంటుంది. బలహీన క్షణాలు ఒక్కొక్కటే 1000 ఏనుగులంత బలం పుంజుకొని మాధుర్య మనసును చుట్టుముడుతున్నాయి. ఆఖరి బలహీన క్షణం ఆమెను బలంగా తనలోకి లాక్కుంది. గిరుక్కున వెనుక్కు తిరిగి వేగంగా మంచం వెనక ఉన్న కబోర్డు తెరిచింది. పెళ్లి చూపుల రోజు తను కట్టుకున్న షిఫాన్ చీర పైనే కనపడింది. చీరను మడత విప్పి స్టూల్ని గది మధ్యకు జరిపింది. చీరను ముడివేసి ఫ్యానుకు తగిలించింది. కన్నీళ్లు కారిపోతున్నాయి. స్టూల్ మీదికి ఎక్కి ఆఖరిసారిగా చుట్టూ చూసింది. ఎటు చూసినా లైట్ కాంతిలో కూడా చీకటి చీకటి. తన నల్లటి దేహాన్ని గేలు చేస్తున్నట్లు, తనని చూసి నవ్వుతున్నట్లు విలవిలలాడిపోయింది మాధుర్య. ఇంకా క్షణం కూడా ఆలోచించకుండా చీరముడిని మెడకు తగిలించుకుంది. కళ్ళు మూసుకొని కాలితో స్టూల్ని తన్నబోయే క్షణంలో మాధుర్య, ఏంది నువ్వు చేస్తున్న పని? పెద్దగా అరుపు విని ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా తన మేనత్త వసుమతి. కనురెప్ప పాటలో వసుమతి తన చేతిలోని బ్యాగ్ని పక్కకు విసిరి మాధుర్యను పట్టుకుని మెడలోని చీరను తీసి స్టూల్ మీద నుంచి కిందకు దించింది. అత్తయ్య, నన్నెందుకు కాపాడావు? నేను బతికి ఎవరికి ఏ లాభం లేదు. నన్ను చనిపోని. వసుమతి ఒడిలో పండుకొని బోరున విలపించింది మాధుర్య. దుఃఖంలో ఉన్న మనిషికి ఏమి చెప్పినా తలకెక్కదు అని మాధుర్యను బాధ తీరే వరకు అలాగే తన ఒడిలో ఉంచుకొని తల నిమురుతూ ఉండిపోయింది వసుమతి. కన్నీటి రూపంలో కాస్త దుఃఖపు భారాన్ని కరిగించుకున్న మాధుర్య కాస్త తేటపడి కళ్ళు తుడుచుకొని, అత్త, మరి నువ్వు ఊరికి వెళ్ళలేదా? రమణ పెద్దనాన్న చనిపోయారు కదా, అమ్మ నాన్న అక్కడికి వెళ్ళారు అంది మాధుర్య. నా సంగతి సరే, నీ సంగతి ఏంటి మధు? చనిపోవాలని ఎందుకు అనుకున్నావు? ఏం సాధిద్దాం అని? నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఏమయ్యేదో తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. ఊరికి వెళ్లకుండా నేను ఇక్కడికి రావడమే మంచిదైంది అంది. అత్త, మొన్న వచ్చిన పెళ్లి సంబంధం కూడా తప్పిపోయింది. దానికి కారణం నా ఒంటి రంగు. అప్పటి వరకు బాగా మాట్లాడుతున్న వాళ్లల్లా నేను లోపలి గదిలో నుండి వారి ఎదుటికి వచ్చేసరికి నా ఒంటి రంగు చూడగానే వాళ్ల ముఖాల్లో రంగులు మారిపోయాయి. ఇంకా ఈ జన్మకు నేను ఎవ్వరికీ నచ్చను. ఇటు అమ్మ వాళ్ళకి గుండెల మీద కుంపటి అవ్వడం నాకు ఇష్టం లేదత్త. నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది. బతికుండి ఏమీ సాధించలేకపోయాను. నేను చనిపోయి అమ్మ వాళ్ళ భారం తగ్గించాలని మళ్ళీ కన్నీటి సంద్రమైంది మాధుర్య. పిచ్చిదానా, నువ్వు చనిపోయి వాళ్ల భారం తగ్గిద్దాం అనుకున్నావా? నువ్వు వాళ్లకు లేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవు. నువ్వు లేకుండా వాళ్ళు ఎట్లా బతుకుతారనుకున్నావు? కన్న బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళు బతుకున్నంత వరకు ప్రతి క్షణం నిన్ను తలుచుకొని నరకం అనుభవిస్తారు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పని చెయ్యనని ముందు నాకు మాట ఇవ్వు అంది వసుమతి మాధుర్య వంక చెయ్యి చాపుతూ. ఒక్క క్షణం ఆలోచించి వసుమతి చేతిలో చెయ్యి వేసింది మాధుర్య కాస్త తేలికపడ్డ మనసుతో. మధు, మన మాటల్లో చాలా పొద్దుపోయింది. నేను అమ్మ వాళ్లతో కలిసి ఊరికి పోదామని ఇక్కడికి బయలుదేరాను. మీ మామయ్య క్యాంపుకి వెళ్ళాడు. శ్రీకరికి జ్వరం రావడంతో వాడి దగ్గర ఉండి నేను బయలుదేరేసరికి చాలా ఆలస్యమైంది. నేను ఫోన్ చేయకుండా ఇక్కడికి రావడం మంచిదైంది. లేకుంటే అమ్మవాళ్ళు లేరని నేను నేరుగా ఊరికి పోయేదాన్ని.
పొద్దున నేను వెళ్ళేసరికి అక్కడి కార్యక్రమం అయిపోతుంది. ఇంక నేను అక్కడ చేసేది ఏమీ లేదు. ఇప్పుడు జరిగిన విషయాలు ఏవీ నేను అమ్మ వాళ్ళకి చెప్పను. నువ్వు ఏమీ ఆలోచించకుండా పడుకో, రేపు మాట్లాడుకుందాం అంది వసుమతి. అలాగే అంటూ తల ఊపింది మాధుర్య బుద్ధిగా. ఇద్దరూ కాస్త మజ్జిగ తాగి పడుకున్నారు. ఇంట్లోకి వస్తూనే, అయ్యో వసు, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడకు? నువ్వు వస్తావని చాలాసేపు చూసాం. నీ ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. ఇంక నేను మీ అన్నయ్య ఊరికి వెళ్ళాం అంది సుజాతమ్మ. అవును వదినా, శ్రీకరికి ఒంట్లో బాగోలేదు. ఆయన క్యాంపులో ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. సరే, ఇంకా పొద్దున నేను ఊరికి వచ్చినా లాభం లేదు. అందుకని మాధుర్యతో ఉండిపోయాను. పాపం రమణన్నయ్యకి ఏమైంది అంది కళ్ళు ఒత్తుకుంటూ వసుమతి. మొన్న పొద్దుటి వరకు బాగానే ఉన్నారట. సాయంత్రం టీ తాగి పడక కుర్చీలో పడుకొని పేపర్ చదువుతున్నవాడల్లా అలాగే తలవాల్చేశాడట. హాస్పిటల్కు తీసుకువెళ్లే లోపల ప్రాణం పోయిందంట. హార్ట్అటాక్ అని చెప్పారంట డాక్టర్. బాధ్యతలన్నీ తీరి ప్రశాంతంగా ఉండాలనుకున్న సమయంలో మీ వదినకు ఈ కష్టం వచ్చింది, బాధగా చెప్పింది సుజాతమ్మ. అన్నయ్య నాతో పాటు మాధుర్యను హైదరాబాద్కు తీసుకుపోతాను. ఓ 10 రోజులు నా దగ్గర ఉంచుకొని పంపుతాను. ఆయన కూడా క్యాంపులో ఉన్నారు. నెల రోజుల వరకు రారు. నాకు కాస్త తోడుగా మాధుర్య ఉంటుంది అంది వసుమతి. కూతురి వంక చూశాడు రాజారావు. అత్తయ్యతో వెళతాను నాన్న అంది మాధుర్య. మరి కాలేజీ? అనుమానం అమాయకత్వం కలబోసినట్టు అడిగింది సుజాతమ్మ. ఆ రోజు కూతురి మనసు బాధపడేలా మాటలు అన్నానని సుజాతమ్మ లోపల కృంగిపోయింది. కూతురు సరిగ్గా మాట్లాడడం లేదని దిగులు పడింది. సిక్ లీవ్ అని నెల రోజులు సెలవు పెడతానులే అమ్మా అని మాధుర్య అనడంతో, మంచిదిరా వసు, కాలేజీ పనిలో చాలా అలసిపోతుంది. దానికి గాలి మార్పు ఉన్నట్టు ఉంటుంది అంది సుజాతమ్మ. మాధుర్య తనతో మాట్లాడిన ఆనందంలో పెళ్లి సంబంధం తప్పిపోయిన విషయం వసుమతితో చెప్పకుండా మాధుర్య వసుమతితో హైదరాబాద్ వచ్చి 2 రోజులయ్యింది. శ్రీకరికి జ్వరం తగ్గి స్కూలుకి వెళ్ళసాగాడు. ఆ రోజు నుంచి వరుసగా ఓ 4 రోజులు వసుమతి మాధుర్యను తను వెళ్లే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు తీసుకెళ్ళింది. అక్కడ వారు ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారో అన్నీ చూపించింది. తల్లి తండ్రి ఎవ్వరూ కూడా తెలియని అనాథ పిల్లలు, కన్నబిడ్డలు వదిలేసిన వృద్ధులకు తన స్నేహితురాళ్ళు ఇచ్చే చేయూత, వాళ్ల కోసం చేసే సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా మాధుర్యకు చూపించింది. ఆ తర్వాత ఓ రోజు కార్మిక నగర్ లాంటి మురికివాడలకు తీసుకెళ్లి దుర్గంధం వెదజల్లుతున్న పరిసరాల్లో, వారి రేకుల షెడ్డు లాంటి ఇళ్లల్లో వారి దయనీయమైన బ్రతుకులను చూపించింది. అక్కడి పిల్లలకు తను చదువు నేర్పడానికి రోజు వెళ్తానని చెప్పింది వసుమతి. వసుమతి అత్తయ్యకు మంచి మనసు ఉంది అని తెలుసు, కానీ ఇప్పుడు అవసరమైన వారికి ఆమె చేసే సేవలు చూసి అబ్బురపడింది మాధుర్య. వసుమతితో కలిసి ఓ 10 రోజులు సాయంత్రాలు కార్మిక నగర్ వెళ్ళి అక్కడ పిల్లలకు తను కూడా చదువు చెప్పింది. వృద్ధాశ్రమాల్లో సేవలు కూడా పాలు పంచుకుంది. ఈ 10 రోజుల్లో వసుమతి అత్తయ్య సాహచర్యంలో స్వంత నవచనాలతో చాలా మార్పు వచ్చింది మాధుర్యలో. జీవితంలో ఆనందం అంటే తన సుఖమే కాదు, ఇతరుల బాధలను పంచుకోవడంలో, అవసరమైన వారికి సహాయం అందించడంలోనే నిజమైన తృప్తి, ఆనందం ఉంది అనిపించింది ఆయనకి. మరో వారం రోజులు 7 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ రోజు కార్మిక నగర్లో పిల్లలకు పాఠాలు చెప్పి ఇంటికి వచ్చారు మాధుర్య, వసుమతి. ఇద్దరికీ టీ చేసి 2 కప్పుల్లో తెచ్చింది వసుమతి. అత్తయ్య, నేను వచ్చి దాదాపు 20 రోజులవుతుంది. అమ్మా నాన్న కూడా ఎప్పుడొస్తావంటూ ఫోన్లు చేస్తున్నారు అంది మాధుర్య. అప్పుడే వెళ్ళిపోతావా మధు? నీకు నాతో కలిసి ఆశ్రమాలకు, కార్మిక నగర్లకు తిరగడానికి ఇబ్బందిగా ఉందా చెప్పు అంది వసుమతి బీకంగా చూస్తూ. అయ్యో, అదేం లేదత్తయ్య. ఇంతవరకు నేను బావిలో కప్పలాగా ఉన్నాను. ఆడపిల్లకు ఆనందం పెళ్ళి, సంసారం, పిల్లలు వీటిల్లోనే ఉంది అనుకున్నాను అత్త.
ఇక్కడికి వచ్చాకే నాకు అసలైన జీవితం అంటే ఏమిటో తెలిసింది. నువ్వు చేసే ఈ సేవా కార్యక్రమాల్లో నేను కూడా భాగం వాళ్ళు పంచుకోవాలని ఉంది అత్తయ్య అంది మాధుర్య అస్తిగా వసుమతి వైపు చూస్తూ. అయితే ఇంకేం మధు, నువ్వు ఇక్కడి కాలేజీకి బదిలీ చేయించుకో, నా దగ్గరే ఉందువు గాని. మాకు శ్రీకరెంతో నువ్వు అంతే. మీ అమ్మా నాన్నల్ని నేను ఒప్పిస్తాను, ఓకేనా అంది వసుమతి. అత్తయ్య, అంతకంటే నాకు ఇంకేం కావాలి అంది మాధుర్య ముఖంలో ఆనందం తాండవిస్తుండగా. మధు, ఇంకో మాట, ఎవరు మనల్ని నచ్చలేదని మనం జీవితాంతం బాధపడుతూ కూర్చోకూడదు. ఈ లోకం ఎలాంటిదంటే, ఓ వ్యక్తి పొడుగ్గా ఉంటే జెండా బొంగు అంటారు, పొట్టిగా ఉంటే పొట్టి అంటారు, తెల్లగా ఉంటే అబ్బా పాలిపోయిన రంగు అంటారు, నల్లగా ఉంటే కర్రీ అంటారు. అలాగే జీవితంలో ఓడిపోయారనుకో, నేను ముందే చెప్పాను వీళ్ళు కింద పడతారని, నేల విడిచి సాము చేస్తే పడరా అంటారు. అదే మనిషి విజయం సాధిస్తే అదే నోటితో నాకు తెలుసు వీళ్ళు సాధిస్తారని, కష్టపడ్డారు మరి అంటారు. అంటే మనం ఎట్లా ఉన్నా లోకులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే లోకులు పలుకాకులు అనే సామెత వచ్చింది. ఈరోజు నువ్వు నల్లగా ఉన్నావని గేలి చేసిన వాళ్లే రేపు నువ్వు విజయం సాధిస్తే గొప్పగా పొగుడుతారు. చాలామంది నలుపు రంగు అశుభము, అపశకునమని అనుకుంటారు. అది ఒట్టి అపోహ మాత్రమే. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యం, ఆత్మవిశ్వాసం చాలా గొప్పవి. ఒక మనిషిలో చూడాల్సినవి ఈ 2 లక్షణాలే, మిగతావన్నీ అశాశ్వతాలే. కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందు నీ కెరియర్లో, జీవితంలో విజయం సాధించు. నిన్నుగా ఇష్టపడిన వాళ్ళు నీకు తారసపడితే పెళ్లి చేసుకో. అప్పుడు కూడా నువ్వు నీ లక్ష్యాన్ని మరవకు. ఏంటి, వింటున్నావా మధు? మాధుర్య ముఖంలోకి తెరిపారా చూస్తూ అడిగింది వసుమతి. అప్పటిదాకా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళి మంత్రముగ్ధురాలిలా వసుమతి మాటలను వింటున్న మాధుర్య ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. వసుమతి చేతులను పట్టుకొని, అత్తయ్య, ఆ రోజు నిజంగా సమయానికి నువ్వు మా ఇంటికి రాకుండా ఉంటే ఇప్పుడు నేను నీ ఎదురుగా ఉండేదాన్ని కాదేమో. ఆ రోజు ఆ పెళ్లి సంబంధం తప్పిపోయిందని ఎంత నిరాశ, మూర్ఖత్వంతో నేను ఆత్మహత్య చేసుకోబోయానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీవిచ్చిన ధైర్యం, భరోసాతో నా మనసు వజ్రం కన్నా దృఢంగా, దూది పింజ కన్నా తేలికగా అయిపోయింది అత్తయ్య. ఇంకా జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కొనగలననే నమ్మకం నా మీద నాకు కలిగింది. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అత్తయ్య అంటూ మాధుర్య వసుమతిని హత్తుకుంది. కాలం కీ ఇచ్చి వదిలిన గుర్రం బొమ్మలా చకచకా ముందుకు కదలసాగింది. మాధుర్య అమ్మా నాన్నలను ఒప్పించి హైదరాబాద్లోని ప్రభుత్వ కాలేజీకి లెక్చరర్గా బదిలీ చేయించుకుంది. ఒక పక్క కాలేజీలో తన విధులు నిర్వహిస్తూనే మరో పక్క సేవా కార్యక్రమాలను విస్తృతపరుచుకుంది. వసుమతితో కలిసి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించి సాంబ్రాణి కడ్డీలు, క్యాండిల్స్, వ్యాస్లిను, పేపర్ ప్లేట్స్ తయారీ వంటి పనుల్లో ఆశ్రమంలో శక్తి ఉండి పని చేయగలిగిన వాళ్లకు శిక్షణ ఇప్పించింది. ఇంకొందరు అనాథ మహిళలకు కూడా టైలరింగు, అప్పడాల తయారీ, కేకుల తయారీ వంటివి నేర్పి వాళ్లకి ఉపాధి కల్పించింది. ఇప్పుడు మాధుర్యకు చేతి నిండా పని, తన గురించి తను ఆలోచించే సమయం కూడా లేదు. అంతగా సేవా కార్యక్రమాల్లో మునిగిపోయింది. ఆ సంవత్సరం ఉత్తమ అధ్యాపకురాలు అవార్డు, ఉత్తమ సేవలందించే వారికి ఇచ్చే మదర్ తెరీసా అవార్డు 2 ఒకదాని వెంట ఒకటి పోటీపడి మాధుర్యను వరించాయి. కూతురు సాధించిన విజయాలకు సుజాతమ్మ, రాజారావులు పొంగిపోయారు. కాలం నేను ఎవరి మాట వినను, ఎవరి కోసం ఆగను అంటూ వెనకడుగు వెయ్యకుండా సూటిగా ముందుకు వెళ్తుంది. ఆ రోజు కాలేజీ వదలగానే స్కూటీలో ఇంటికి బయలుదేరింది మాధుర్య. యూసఫ్ కూడా చౌరస్తా దగ్గర రోడ్డు మీద గుంపులుగా జనాలు నిలబడి ఉన్నారు. జనాల మధ్యలో ఏం జరుగుతుందో మాధుర్యకు సరిగ్గా కనపడలేదు. స్కూటీని కాస్త రోడ్డుకు పక్కగా పార్క్ చేసి ఆ గుంపు మధ్యకు వెళ్ళింది. స్కూటర్లో వెళ్లే అతన్ని కారు గుద్దేసిందంట.
కారులో ఉన్న వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోయారట. తీవ్ర గాయాలతో అతను బోర్లపడి ఉన్నాడు. అయ్యో పాపం అంటున్నారే కానీ ఒక్కరూ అతన్ని లేపడానికి ప్రయత్నించలేదు. పోలీస్ కేసు అయితే మనకెందుకు లేనిపోని గొడవ అని చూసి వెళ్ళిపోతున్నారు. ఎవరో 108కి కాల్ చేసినట్టు ఉన్నారు. గనగనమంటూ సైరన్ మోగించుకుంటూ అంబులెన్స్ వచ్చింది. హాస్పిటల్ సిబ్బంది 2 స్ట్రెచ్చర్ మీద అతన్ని పడుకోబెట్టి అతనితో ఇంకెవరైనా ఉన్నారేమో అని అక్కడి వాళ్లను అడుగుతున్నారు. అప్పుడు చూసింది అతని ముఖం. తను వసంత్. ఏడాది క్రితం జరిగిన పెళ్లి చూపులప్పుడు ఒక్కసారి చూడగానే అతని రూపురేఖలను తన మనసులో ముద్రించుకున్నందువల్ల వెంటనే అతన్ని గుర్తుపట్టింది. వసంత్ తమ బంధువు అని. హాస్పిటల్కి వస్తానని మాధుర్య కూడా అంబులెన్స్ ఎక్కింది. హాస్పిటల్లో బెడ్ మీద నీరసంగా పండుకొని ఉన్నాడు వసంత్. యాక్సిడెంట్లో అతడి కుడి చెయ్యి విరిగింది. చేతికి కట్టు, మరో చేతికి బాటిల్ నుంచి ఒక్కొక్క చుక్క సెలైన్ వాటర్ అతని శరీరంలో కలుస్తుంది. మాధుర్య వసుమతికి ఫోన్ చేసి వసంత్ విషయం చెప్పి రాత్రికి ఇంటికి రానని చెప్పింది. స్పృహలోకి వచ్చిన వసంత్కి కళ్ళు తెరవగానే మాధుర్య కనిపించింది. విస్మయంతో చూశాడు మాధుర్య వైపు. జరిగినదంతా తన ద్వారానే తెలుసుకొని కృతజ్ఞత పశ్చాత్తాపంతో కూడిన దృక్కులు సారించాడు ఆమె వైపు. మాధుర్య మాత్రం చెరగని చిరునవ్వుతో అంతకుముందు తమ మధ్య ఏమీ జరగనట్టే అతనితో మాట్లాడింది. వాళ్ల నాన్న ఫోన్ నెంబర్ అడిగి తీసుకొని వసంత్కి ప్రమాదం జరిగిన విషయం చెప్పి అతను ఇప్పుడు హాస్పిటల్లో క్షేమంగా ఉన్నాడని, వాళ్ళని కంగారు పడి అంత రాత్రివేళ రావద్దని, వసంత్కి తోడుగా తను ఉంటానని హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. అప్పటికే సమయము రాత్రి 11 అయ్యింది. వసంత్ మాధుర్య వంక చూసి ఏదో మాట్లాడబోయాడు కానీ అంతలోనే నర్సు వచ్చి నొప్పులకి నిద్రకి ఇంజెక్షన్ ఇవ్వడంతో మగతగా కళ్ళు మూసుకున్నాడు. ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే వసంత్ అమ్మా నాన్న హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్లో కనుక్కొని వసంత్ ఉన్న రూమ్కి వచ్చారు. మాధుర్య కుర్చీలో కూర్చొని ఉంది. వసంత్ అమ్మ పెద్దగా ఏడుస్తూ, అయ్యో నా బిడ్డకి ఏమైంది దేవుడా, నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని వీడికి ప్రమాదం జరగడం ఏమిటి, మన గ్రహచారం కాకపోతే అంటూ పెద్దగా శోకాలు ప్రారంభించింది. వసంత్ వాళ్ళ నాన్న ఆమెను వారిస్తూ, ఊరుకో జానకి, భగవంతుడు దయ వల్ల వాడికి ఏం కాలేదులే, ఇదిగో ఈ అమ్మాయి మాధుర్య నీకు గుర్తుందా, తను వసంత్ని సమయానికి హాస్పిటల్లో చేర్పించింది అంటూ మాధుర్య వంక చూసి చేతులు జోడించాడు. అయ్యో మీరు పెద్దవారు అంకుల్, నాకు దండం పెట్టకూడదు. ప్రమాదం జరిగి రోడ్డు మీద దిక్కులేని వాడిలా పడి ఉన్న వసంత్ని అలా వదిలేసి నా మానాన నేను ఎలా వెళ్ళగలను? ఎవరు ఆపదలో ఉన్నా మనం సహాయం చేస్తాం కదా, నేను చేసిన గొప్పే ఉంది అంది. వసంత్ వాళ్ళమ్మ కూడా మాధుర్య చేతులు పట్టుకుని, తల్లి నువ్వు జరిగినదేది మనసులో పెట్టుకోకుండా నా బిడ్డను కాపాడావు, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అంటూ మాధుర్య తల నిమిరింది ఆప్యాయంగా. 2 నెలల తర్వాత ఓ రోజు సాయంత్రం మాధుర్య పెరటిలో అల్లుకొని ఉన్న మల్లెతీగ నుంచి అప్పుడే కాస్త కాస్త విచ్చుకుంటూ పరిమళాలను వెదజల్లే మల్లె మొగ్గలను కోస్తుంది. తలంటుకొని జుట్టు ఆరబెట్టుకుంటుందేమో. పొడవైన కురులలో తను వన్యకన్యలా ఉంది. అప్పుడే కాంపౌండ్ గేటు తెరుచుకొని ఇంటిలోకి వచ్చాడు వసంత్. గేటు చప్పుడుతో వెనక్కి తిరిగిన మాధుర్యకి వసంత్ లోపలకు వస్తూ కనిపించాడు. అతన్ని కుడి చెయ్యి విరగడంతో ఇంకా కట్టు అలాగే ఉంది. చెయ్యి కదలకుండా బ్యాండ్ వేసి మెడకు తగిలించుకున్నాడు. అతన్ని చూసి చిరునవ్వుతో ఆహ్వానించింది మాధుర్య. ఇద్దరూ వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు. పరస్పర యోగక్షేమాలు మాట్లాడుకుంటుండగా వసుమతి వచ్చింది అక్కడికి. వసంత్ని పరిచయం చేసింది మాధుర్య. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను టీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది వసుమతి. వసంత్ గారు, మొన్న హాస్పిటల్లో మీ అమ్మగారు నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా జరిగింది అన్నారు కదా, మరి మీ పెళ్ళి అంటూ ప్రశ్నార్థకంగా అతని వంక చూసింది మాధుర్య. ఇంకెక్కడి పెళ్లి మాధుర్య, నాకు యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే వాళ్ళు జాతకం బాగాలేదు అంటూ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు అంటూ ఏదో తెలియని అపరాధ భావనతో మాధుర్యాన్ని చూశాడు వసంత్.
ఒక్క నిమిషము ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. హఠాత్తుగా వసంత్ మోకాళ్ళ మీద కూర్చొని, మాధుర్య, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏ మనిషికైనా కావాల్సింది శారీరక సౌందర్యం కాదు, మనసు అందమైనదైతే ఆ మనిషితో జీవితం పంచుకోవడం పూల పల్లకిలో స్వర్గ ప్రయాణం లాంటిదని నిన్ను చూసి తెలుసుకున్నాను. నీ నిర్ణయం ఇప్పుడే చెప్పక్కర్లేదు, నువ్వు బాగా ఆలోచించుకుని చెప్పు అన్నాడు. నిర్లిప్తంగా చూస్తుండిపోయింది మాధుర్య. హఠాత్తుగా వసంత్ తన జోబులో భద్రంగా దాచుకున్న రోజా పువ్వును తీసి, మాధుర్య, నా కుడి చేతికి కట్టు ఉంది, ఎడమ చేత్తో ఇస్తున్నాననుకోకు అంటూ తనకు అందిస్తూ, ఐ లవ్ యూ మధు అన్నాడు. మాధుర్య, నువ్వు కన్న కల నీ ముందు సాకారమైనప్పుడు ఇంకా ఎందుకు సంశయిస్తావు? సంతోషంగా ఒప్పుకో, మీకంతా మంచే జరుగుతుంది అంది వసుమతి వాళ్లకు టీ అందిస్తూ. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. మాధుర్య సమాధానం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాడు వసంత్. గొంతు సవరించుకొని, మీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నందుకు సారీ వసంత్ గారు. ఒకప్పుడైతే మీరు చెప్పిన దానికి ఎగిరి గంతేసేదాన్ని. అప్పుడు జీవితం పట్ల నాకు సరైన అవగాహన లేదు. పెండ్లితోనే ఒక ఆడదాని జీవితానికి సంపూర్ణత్వం లభిస్తుంది, అదే ఆడదాని అంతిమ లక్ష్యం అనుకున్నాను. కానీ ఈరోజు నా జీవిత లక్ష్యం పెళ్లి కాదు, దానికంటే జీవితానికి పరిపూర్ణత్వాన్ని ఇచ్చేవి ఎన్నో ఉన్నాయి అని తెలుసుకున్నాను. జీవితంలో కనీస అవసరాలకు కూడా నోచుకొని అనాథ బిడ్డలు, పిల్లలు వదిలేసి రెక్కలు తెగిన పక్షుల్లా అనాథాశ్రమంలో చావు కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, మానసిక శారీరక దివ్యాంగులు, ఇలా ఎందరో అభాగ్యులు చేయూత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి సేవ చేయడంలోనే నా జీవిత పరమార్థం దాగి ఉందని తెలుసుకున్నాను. అదే ఇప్పుడు నాకు ఏకైక లక్ష్యం. అదే నా జీవితానికి అమరత్వం, అమృతత్వాన్ని ఇస్తుంది. ఇంకా వేరే ఎటువంటి ఆలోచనలు ఇప్పుడు నాకు లేవు. నన్ను మన్నించండి అంటూ చేతులు జోడించి గుండె నిండిన ఆత్మవిశ్వాసంతో ఇంటి లోపలకు నడిచింది ఆమె. మాధుర్య మనసు కరిగి తన ప్రేమను అంగీకరించే రోజు కోసం వసంత్తో పాటు మనము కూడా ఎదురు చూద్దామా? ఈ కథ మన తెలుగు కథలు.com వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది.